హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు వల్లి గార్డెనింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. మనం అందరం కూడా సీడ్స్ పెట్టేసుకోవచ్చు. మనం ఈ సీడ్స్ పెట్టుకున్న తర్వాత ఒక వారం రోజులకైతే అవి జర్మినేషన్ అవుతాయి. ఆ మొక్కలు కానీ ఆ సీడ్స్ పాదులు కానీ మనం పెట్టుకోవడానికి అయితే మనకి కొన్ని గ్రో బ్యాగ్స్ కానీ కుండీలు కానీ కావాలండి. వాటిని మనం తక్కువ మట్టితో లైట్ వెయిట్లో ఎక్కువ బ్యాగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకండి. ఫస్ట్ మనం దీనికి తీసుకోవాల్సింది అయితే ఎండు ఆకులండి. మనం గార్డెన్ తుడిచిన తర్వాత వచ్చిన ఆకులు ఎప్పటికప్పుడు మనం ఒక పక్కన ఒక డ్రమ్లో కలెక్ట్ చేసుకుంటే మనకి ఎండిపోయిన ఆకులు అనేవి ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ నేనైతే ఎండిపోయిన ఆకులను తీసుకుని నేను ఒక బకెట్ కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో ఎండిపోయిన ఆకులు వేసేసి నేను ఒక 24 అవర్స్ అయితే నానబెడుతున్నానండి. ఇలా ఒక మూత పెట్టుకుని ఈ బకెట్ని అయితే మనం ఇలా పక్కన పెట్టేయాలి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనకి ఒక 24 అవర్స్ తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఆకులన్నీ కూడా చాలా మెత్తగా అయితే అయిపోతాయండి. ఇప్పుడు మనం దీన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఈ ఆకులన్నిటినీ కూడా కొద్దిగా ఒక్కసారి పిండేసి ఈ కవర్లో అయితే వేసేసుకోవాలండి. ఈ కవర్లో వేసేసుకున్న తర్వాత ఈ కవర్ని కొంచెం గట్టిగా ముడి వేసుకుని ఈ కవర్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న కవర్ని ఒక 2 డేస్ అయితే వదిలేయాలండి. 2 డేస్ తర్వాత అయితే ఇది మొత్తం దాదాపు అయితే మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే తయారైపోతుంది. మనం అప్పుడు మనకు తెలిసినట్టుగా శాండ్విచ్ మెథడ్లో 1 లేయర్ మట్టి 1 లేయర్ ఈ ఆకులు వేసుకుని మనం బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సులువైన పద్ధతి అండి. ఇందులో అన్ని రకాల ఆకులు ఉండడం వల్ల మనకి ఇది పెస్ట్ కంట్రోల్ కింద కూడా మనకి ఇది పనిచేస్తుంది. చూసారు కదండి ఆకులు ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. ఇది ఒక పద్ధతి. మీరు ఇలా ఇది డైరెక్ట్గా వేసేసుకుని వెంటనే అయితే మొక్క పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటంటే, నేను గార్డెన్ తుడిచిన ఆకులు కొన్ని నేను బయట నుంచి కలెక్ట్ చేసుకున్న ఆకులు తెచ్చుకుని ఒక డ్రమ్లో వేసుకున్నాను. అవి డ్రమ్ నిండిపోయిన తర్వాత ఒక 10 రోజులకైతే అవి ఎండిపోతాయండి. ఎండిపోయిన తర్వాత వాటి మీద నేను ఎప్పటికప్పుడు కొద్ది నీళ్ళు జల్లేస్తూ ఉంటాను. అది అక్కడే ఆటోమేటిక్గా ఒక 70% అయితే కంపోస్ట్ అయిపోతుంది. ఆ ఆకులు తీసుకుని నేను ఒక చిన్న బ్లాక్ టబ్ ఒకటి తీసుకుని ఆకులు అందులో వేసుకున్నానండి. ఆకులు అందులో వేసుకుని ఒక మూత పెట్టుకుని దీన్ని ఒక 2 డేస్ అయితే వదిలేసాను. చూసారు కదా, 2 డేస్ తర్వాత అయితే ఇది మొత్తం అంతా ఇంచుమించు మట్టిగా మారిపోయిందండి. చూడండి, కలుపుతుంటే కూడా మనకి అంతా ఎండిపోయిన ఆకులు ఈ చిన్న కొమ్మలు చూడండి చాలా సాఫ్ట్గా అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంతో అయితే మనం శాండ్విచ్ మెథడ్లో గ్రో బ్యాగ్స్ అయితే ఫిల్ చేసేసుకుని మనం అయితే ఇమీడియట్గా అయితే మొక్క పెట్టేసుకోవచ్చు. అది కూడా ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మీరు ఈ 2 పద్ధతుల్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఆకులు మట్టికి ఎండిపోయినవి మాత్రమే తీసుకోవాలండి. పచ్చి ఆకులు అయితే మనకి పురుగు కానీ ఫంగస్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆకులు పచ్చివైతే ఒక రోజు ఎండలో పెట్టేయండి. ఎక్కువ ఎండలు అయితే ఉన్నాయి కదా, వెంటనే అయితే అవి ఎండిపోతాయి. ఫస్ట్ మనం ఇలా శాండ్విచ్ మెథడ్లో మీకు తెలిసిందే కదా, నేను ఇలా ఆకులు తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ గ్రో బ్యాగ్లో అడుగునైతే మట్టి వేస్తున్నానండి. ఈ మట్టిలో అయితే ఒక 50% రెడ్ సాయిల్, ఒక 40% అయితే కౌడంగ్ పౌడర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కొద్దిగా నీమ్ పౌడర్ అండి. ఈ 3 కలిపి మనం ఫస్ట్ గ్రో బ్యాగ్ అడుగునైతే మనం వేసుకోవాలి. వీటికి హోల్స్ ఎలాగైతే సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూపించాను కదండి 2 పద్ధతుల్లో ఆకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది నేనైతే 2వ పద్ధతిలో చేసిన ఆకులు. ఈ ఆకులు నేను ఒక 3-4 ప్లేట్స్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి కంపోస్ట్ అయ్యి కొద్ది బ్యాగ్లో మట్టి అయితే కిందకైతే వెళ్ళిపోతుంది. నేనైతే ఎక్కువే తీసుకుంటున్నాను. మీ దగ్గర తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. ఇప్పుడు మనం ఈ ఆకులతో పాటు మన దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి కంపోస్ట్ అయితే తొందరగానే అయిపోతుంది. ఒకవేళ వర్షాలు పడుతున్నా అయితే మనకి ఎండలు అయితే చాలా గట్టిగానే ఉన్నాయి. నేను ఇలా ఒక 1 లేయర్ మట్టి ఇలా మీకు చూపిస్తున్నట్టుగా ఒక 3 ప్లేట్స్ అయితే ఎండిపోయిన ఆకులు అవి తీసుకున్నాను.
ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన అయితే 1 లేయర్ మట్టి వేస్తున్నాను. ఫస్ట్ మట్టి, తర్వాత 3 ప్లేట్స్ ఆకులు, తర్వాత దానిపైన 1 లేయర్ మట్టి. ఇలా మీకు పై వరకు తీసుకోండి. పై వరకు తీసుకున్న తర్వాత మీ అందరికీ ఇదివరకు నేను చెప్పాను, లాస్ట్ లేయర్ మట్టికి ఒక 3 ఇంచెస్ అయితే మట్టి వేసుకోమని చెప్పాను. ఎందుకంటే మనం వాటర్ వేసి మనం మొక్క పెట్టే కొద్దీ ఏంటంటే మొక్క అయితే లోపలికి వెళ్ళిపోతుంది, అణిగిపోతుంది. కాబట్టి ఇవి సాధ్యమైనంత వరకు తీసుకుని ఎక్కువ వేసుకుని మనం అదిమి పెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ ఆఖర్ లేయర్ వేసుకున్న తర్వాత అయితే నేను ఇంకొక 3 ఇంచెస్ మట్టి అయితే నేను పైన వేసేస్తున్నాను. దీంట్లో అయితే అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. ఎందుకంటే ఇది ఇందులో ఆవుల ఎరువు, మనకి రకరకాల మన గార్డెన్ తుడిచిన ఆకులు, జామ, నారింజ, బత్తాయి, సపోటా, ఈ ఆకులన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదే మనకి మంచి పెస్టిసైడ్గా తయారవుతుంది. మనం లాస్ట్ 3 లేయర్స్ వేసేసిన తర్వాత మనం వాటర్ పోసుకుని 1 గంట వదిలేసి, నేనైతే 1 గంట వదిలిన తర్వాత అయితే నేను వంగ మొక్క ఒకటి విత్తనం వేసుకుని పెట్టుకున్నానండి. అదైతే నేను నాటేసుకుంటున్నాను. చూడండి, ఇది ఇలా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని వాటర్ వేసి అలా వదిలేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా. ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి మొక్కలు, టమాటా మొక్కలు అన్నీ పెట్టేసుకోవడమే అండి. చూడండి 3 డేస్ తర్వాత మట్టి అంత కిందకి వెళ్ళిపోయిందో. అదే రకంగా మొక్క కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉంది. చాలా కొత్త లీవ్స్ అయితే వచ్చినాయి. మీకు కనిపిస్తుంది కదండి. ఇలాగే అన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చు. మీరు పాదులు పెట్టుకోవచ్చు. మీరైతే సీడ్స్ అయితే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. మీరు దీంట్లో అయితే మంచి జర్మినేషన్ అయితే ఉంటుంది. నేను ఇలా ఒక 4-5 బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయండి, వాటికి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కూడా ఈ పద్ధతి నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మంచి గ్రోత్ అయితే ఉంటుంది. చాలా ఈజీ, లైట్ వెయిట్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. మరికొంతమంది గార్డెనర్స్కి అయితే ఇది రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.